0.100 రిక్వెస్ట్ చేసి ఉంటది కదా! ఆ రిక్వెస్ట్ ఓన్లీ ఆ ఏకి మాత్రమే వెళ్తుంది. సో, అలా నాకు జరుగుతుంది. నాట్ అనేది. ఓకేనా? నాట్ అంటే నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్‌లేషన్. అంటే పబ్లిక్ ఐపీ నుంచి ప్రైవేట్ ఐపీకి, ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీకి కన్వర్ట్ చేస్తుంది. సో, ఇది ఒక కొత్త టెక్నాలజీ లాగా అనుకోండి. రౌటర్‌లో ఉండే టెక్నాలజీ లాగా అనుకోండి. ఓకే. సో, ఇది నా ఫిజికల్ నెట్వర్క్. ఓవరాల్ నా ఫిజికల్ నెట్వర్క్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వర్చువల్ వీఎంవేర్ ఒక టెక్నాలజీని అర్థం చేసుకునేదాన్ని చూద్దాం నెట్వర్కింగ్‌ని. సో, ఇప్పుడు ఇది నా విండోస్ 11. ఇది నా విండోస్ 11. ఈ విండోస్ 11 లోపల నేనేం చేశాను, నా వీఎంవేర్ టూల్‌నయితే ఇన్‌స్టాల్ అయితే చేశాను. ఇది నా వీఎంవేర్ వర్క్ స్టేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ వీఎంవేర్ వర్క్ స్టేషన్ చేస్తారో, ఇన్‌స్టాల్ చేస్తారో ఫస్ట్ మీరేం చేయాలంటే, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. వీఎంవేర్ వర్క్ స్టేషన్ ప్రో. మీరు మీ వీఎమ్స్‌ని క్రియేట్ చేయడానికంటే ముందు, మనం ఒక 2 అడ్రెసెస్‌నయితే క్రియేట్ చేయాల్సుంటది. అంటే 2 నెట్వర్క్ అడాప్టర్స్‌ని మనం క్రియేట్ చేయాల్సుంటది మాన్యువల్‌గా. సో, ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్లి వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్ అని తీసుకోండి. సో, వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్ అని తీసుకొని ఇక్కడ మీరు చేంజ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సో, ఇక్కడ నాకు ఇప్పుడు ఎప్పుడైతే మీరు చేంజ్ సెట్టింగ్ అని ఇస్తారో, ఇక్కడ మీరు ఒక కొత్త నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అర్థం చేసుకుందాం. నా రిక్వైర్మెంట్ వచ్చేసి నాకు 2 అడాప్టర్స్ కావాలి. నెట్వర్క్ అడాప్టర్స్ అయితే కావాలి. ఒకటొచ్చేసి నా లోకల్ అంటే నా ప్రైవేట్‌గా పనిచేయాలి. ఇంకోటొచ్చేసి ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. సో, ఇక్కడ నేనేం చేస్తాను, యాడ్ నెట్వర్క్ అని తీసుకుంటాను. యాడ్ నెట్వర్క్ అని తీసుకొని ఇక్కడ నేను 10 అండ్ 11 తీసుకుందాం. సో, ఇవన్నీ నా నెట్వర్క్ అడాప్టర్స్. వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్స్ అన్నమాట. సో, ఇక్కడ నేను 10 అండ్ 11 తీసుకుంటాను. 10 వచ్చేసి నా ప్రైవేట్‌కి పనిచేస్తుంది. 11 వచ్చేసి నా పబ్లిక్. అంటే ఆ ఇంటర్నెట్‌లో సారీ ఆ నెట్వర్క్ అడాప్టర్ త్రూ నాకు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను 10 తీసుకుంటాను. 10 తీసుకొని ఓకే ఇచ్చేస్తాను. సో, ఇక్కడ నాకు 10 నెట్వర్క్ అడాప్టర్ అనేది క్రియేట్ అయింది. దానికి ఐపీ 192.168.247.0 అనుకున్నారు. సో, నాకు ఈ వాల్యూ అవసరం లేదు. నాకు నా సొంత ఆహ్, నెట్వర్క్ రేంజ్ కావాలనుకున్నప్పుడు మీరేం చేయొచ్చు 192.168 కాకుండా నేనేం చేస్తాను 10.1.1.0 తీసుకుంటాను. 0 తీసుకున్నాక మీరేం చేయాలి ఇక్కడ, సో, ఆల్రెడీ వీఎంనెట్ 3కి 10.1.1.0 అయితే ఉంది. ఓకే. నేను 10.2.2 తీసుకున్నాను. లేదంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఓకే. నేను 10.2.2.0 తీసుకున్నాను. దాని తర్వాత మీరు డీఎస్‌సీపీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. డీఎస్‌సీపీ సెట్టింగ్స్‌లో